మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు పరిష్కారంగా ఇవాళ మొత్తంగా మోకీలు మార్పిడి చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సర్జరీతో ఉన్న చిక్కేమిటంటే దెబ్బతిన్న మోకీలు భాగంతో పాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర భాగాల్ని లిగమెంట్లను కూడా తొలగిస్తున్నారు. దీంతో మోకాలి కదలికలు పరిమితమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా పాక్షిక మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులో ఉంది. కార్టిలేజ్ కొంతమేరకు మాత్రమే దెబ్బతిన్న వారికి ఈ పాక్షిక మోకీలు మార్పిడిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. పాక్షిక మోకీలు మార్పిడి గురించి అడిగి తెలుసుకుందాం. మనకు మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్లో ఉన్నప్పుడు మనం కంప్లీట్ నీ రీప్లేస్ చేస్తామంటే ఫ్రంట్ సైడ్స్ అన్ని బోత్ సైడ్స్ అండ్ దట్ పెటల్ ఆల్సో సమ్టైమ్స్ వీ కెన్ చేంజ్. అవుట్ ఆఫ్ ద లెటర్సే ఒక 100 మందిలో నీ రీప్లేస్మెంట్ అవసరం పడితే అట్లీస్ట్ 10 to 15% పేషెంట్స్కి కంప్లీట్గా డ్యామేజ్ కాకపోవచ్చు, అంటే ఒక భాగమే డ్యామేజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. సో మనం నీ రీప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మన నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ అండి. పైన మెటల్ ఉంది, కింద ఇక్కడ మెటల్ ఉంది, మధ్యలో ప్లాస్టిక్ ఉంది. నౌ దిస్ కవర్స్ బోత్ ద ఏరియాస్. సో మీడియల్ కాండైల్ అండ్ లాటరల్ కాండైల్ రెండు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ అరౌండ్ 10% పేషెంట్స్లో వాళ్ళకి కంప్లీట్ అవసరం పడకపోతే డ్యామేజ్ అంత సివియర్ లేకుండా ఓన్లీ 1 part డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఓన్లీ పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. అంటే ఈ అవుటర్ పార్ట్ ఉండదు, ఈ అవుటర్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఉండదు, ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది. సో ఐదర్ ద మీడియల్ ఆర్ ద లాటరల్ పార్ట్, ఇన్నర్ పార్ట్, అవుటర్ పార్ట్ ఓన్లీ హాఫ్ చేంజ్ అవుతాయి. ఇవంతా మన నార్మల్ బోనే ఉంటుంది. సో ఫ్యూచర్లో అదే డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అని థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో పార్షియల్ చేసుకోవాలా టోటల్ చేసుకోవాలా మన డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి డాక్టర్ ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేయాలి. బట్ 90 to 95% ఆఫ్ సర్జరీస్ బై అండ్ లార్జ్ ఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్, బికాజ్ దాని సక్సెస్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, రికవరీ బాగుంటుంది. పార్షియల్ రీప్లేస్మెంట్స్కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ దాని డిసడ్వాంటేజెస్ ఆల్సో ఉంటాయి. సో అవన్నీ మనం డాక్టర్తో డిస్కస్ చేసుకొని అప్పుడు చేయాలి.